చాలా మంచి మాట అన్నాడు. హెబ్రీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండక్క. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. అంటే మనం వాక్యాలను వింటామట, విన్న తర్వాత కూడా కొట్టుకొని పోవచ్చట. మనకు 2 విషయాలను బైబిల్ గ్రంథం చెప్తుంది. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు. అంటే మానవుడిగా మన జీవితాల్లో రోజు మన వాక్యాలను వింటూనే ఉన్నాం. సభల్లో వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం. మనందరికీ ఇష్టమైన ఫేవరెట్ పాస్టర్స్ కొంతమంది ఉంటారు, బోధకులు. వారి ప్రసంగాలు రోజు యూట్యూబ్లో కూడా వింటున్నాం, ఆదివారం వింటున్నాం, తరగతుల్లో వింటున్నాం. అయితే విన్న వాక్యాలని విడిచిపెడితే కొట్టుకొని పోక తప్పదట. ఏం కాక తప్పదట? కొట్టుకొని పోక తప్పదట. అలా కొట్టుకొని పోకుండా ఉండటం కోసం మీరు ఏం చేయాలట? మరి విశేష జాగ్రత్తలు మీరు పాటించాలట. అంటే తిన్నది వంట పట్టాలి అని అంటే, విన్నది వంట పట్టాలి అని అంటే కొన్ని జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాలి. కొన్ని మనం తిన్న తర్వాత కొన్ని పాటించకపోతే వాటి వల్ల మనకు ఉపయోగం ఉండదు కదా. మీరందరూ ఏదైనా ఒక మంచి తినుబండరాన్ని కనుక మీరు తింటే అది మీ ఒంటికి పట్టాలి అని అంటే అది సరైన సమయంలో తింటేనే అది మీకు ఒంటికి పడుతుంది. అదే అర్ధరాత్రో వేళ కాలం లేని పరిస్థితుల్లో మీరు తిన్నారనుకోండి, తిన్నది వంట పట్టిద్దా? అది కొవ్వుగా మారిద్ది చివరికి. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విన్న తర్వాత తిన్న తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. తీసుకోకపోతే ఏం జరిగిద్ది అండి అని అంటే నిజంగానే కొట్టుకుపోతాం, ఖచ్చితంగా కొట్టుకుపోతాం. దానికి ఒక ఉదాహరణగా మనం దినవృత్తాంతాల గ్రంథంలోనికి వెళ్దాము. ఒకసారి మనందరం కూడా మీ బైబిల్లను తెరచి, ఒకసారి మీ గ్రంథాలను తెరచి, దినవృత్తాంతములు అనేటువంటి ఒక గ్రంథ భాగం మన ముందు ఉంటుంది. దానిలోకి మనందరం కనుక వెళ్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము జరిగిన చరిత్రని రెండోసారి ఎజ్రా రాస్తూ 24వ అధ్యాయంలో ఒక చరిత్రను ఆయన క్రోడీకరించాడు. అలా 24వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల్లోని 25వ వచనాన్ని మనం చదవచ్చు. చదవండి అక్క. వారు, ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరట? యోవాషు. మీ అందరికీ తెలుసు, మోషేని ఎలా దేవుడు కాపాడాడో అలానే యోవాషును కూడా కాపాడాడు. ఎప్పుడో చిన్నప్పుడే సొంత నాయనమ్మే చంపాలని చూస్తే, ఎప్పుడో చిన్నప్పుడే సొంత అవ్వే కత్తి తీసుకొని మనవణ్ణి తెగనరకాలను చూస్తే దేవుడు తప్పించి ఫరోని ప్యాలెస్లో పెంచాడు, యోవాషుని మాత్రం మందిరంలో పెంచాడు. ఇద్దరికి ఒక వయసు రాగానే బయటికి తీసుకొచ్చే నాయకులుగా మార్చాడు. ఇద్దరి జీవితాల్లో ఇంచుమించు ఒకేలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యోవాషు అనేటువంటి అతని గురించి మాట్లాడుతున్నాడు. చాలా చిన్నవాడు. ఎంత చిన్నవాడంటే 7 ఏళ్ల అతి చిన్న వయసులో, ఎన్నేళ్ళ అతి చిన్న వయసు? 7 సంవత్సరాల అతి చిన్న వయసులో దేవుని రాజుగా చేశాడు. ఒకసారి మీరు అందరూ దీని గురించి మరింత విశ్లేషణ మీకు కావాలంటే రాజుల గ్రంథంలోకి వెళ్ళాలి. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యాజకుడు రాజకుమారుని అనగా యోవాషుని బయటకు తోడుకొని వచ్చి అతని తల మీద ఏం పెట్టాడట? కిరీటం పెట్టాడట. ఎవరి తల మీద? ఇతని తల మీద. ఇది జరిగే సమయానికి ఏం జరుగుతుంది అంటే 4వ వచనం మీరు చూడవచ్చు. 4వ వచనంలో కూడా మీకు కనపడుతుంది. అది 7వ సంవత్సరమందు యెహోయాదా కావలి కాయువారి మీదను అంటున్నాడు. చూడండి, అంటే ఎన్నో సంవత్సరంలో? 7వ సంవత్సరంలో మాట్లాడుతున్నాడు. ఇంకా చదవండి.
12వ అధ్యాయం 1వ వచనంలో కూడా దీని కంటిన్యూషన్. మీకు చూపిస్తున్న వచనాలని ఒకే భాగానివి. 12వ అధ్యాయం 1వ వచనం. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అంటే చాలా పిన్న వయసులో ఒక 10 సంవత్సరాల ఈడు గలవాడైనటువంటి అతి పిన్న వయసులో దేవుడు ఒక వ్యక్తిని మహారాజ కిరీటాన్ని ఇచ్చాడు. మనకు ఓటు హక్కు కూడా ఇవ్వని వయసు అది. 10 ఏళ్ల వయసు అంటే ఏ హక్కు కూడా ఉండదు. అసలు ఎన్నుకోవటానికే హక్కు లేని ఇతనికి ఆ వయసుకి ఎన్నుకోబడిన రాజహోదాని ఇచ్చాడు దేవుడు. ఎంతో మేలు చేశాడు. ఇలా మేలు చేసినప్పుడు అతను చిన్నవాడని చెప్పి దేవుడు ఎంత చక్కని అతనికి అవకాశాన్ని ఇచ్చాడంటే, ఇందాక మనం 11వ అధ్యాయంలోనే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 12వ వచనంలో ఇందాక మనం ఆగాం. ఎక్కడైతే ఆగామో మరలా అక్కడికి వెళ్దాం. ఇదే రాజుల 2వ గ్రంథము, ఇదే 11వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని వచ్చి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత, చేతిలో ఏం పెట్టారు? ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. ధర్మశాస్త్రపు గ్రంథాన్ని యవాషు చేతిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ధర్మశాస్త్రం గ్రంథాన్ని మనం ఏం చేయాలని దావీదు చెప్పాడు? ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి అని చెప్పాడు. అయితే మనలో చాలామంది తెలుసు, మనం బైబిల్ని ధ్యానించటం కంటే కూడా ఇతరత్ర వాటికి ఎక్కువ ఉపయోగించుకుంటాం. జ్వరం వచ్చినప్పుడు తల కింద పెట్టుకునే వాళ్ళు లేకపోలేదు మీలో, ఉన్నారా? బైబిల్ని దిండు కింద పెట్టుకొని పడుకునే వాళ్ళు ఉన్నారా లేరా చెప్పండి. దేవుడు ఎందుకు పెట్టాడు? దిండు కింద ఒత్తుగా ఉండటానికి పెట్టాడా? దేనికి పెట్టాడు? లేదంటే అదొక క్రైస్తవులుగా మనం కనపడాలంటే బైబిల్ చేతిలో పెట్టి, చాలామంది అండి బైబిల్ తెచ్చుకుంటారు సంఘానికి వచ్చేటప్పుడు, అసలు వాళ్ళు తెరవరు. తెల్లటి కాగితాలు తప్ప ఒక చిన్న అండర్లైన్ మార్కు కూడా ఉండదు బైబిల్లో. ఒక వ్యక్తి అంత బైబిల్ చదివాడని ఆడ బైబిల్ చదివితే వాళ్ళ బైబిల్ తీసుకొని ఒకసారి చూస్తే అర్థమైపోద్ది మనకి. కొంతమంది ఎలా చూసుకుంటారంటే బైబిల్ని కనీసం పెన్సిల్ మార్కు కూడా పెట్టరు. ఎందుకు పెట్టరు? అసలు ఎప్పుడైనా నువ్వు చదివితేనే కదా పెడతానికి. తెల్లటి పేజీలు ఎక్కడే ఉంటాయి. ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళామండి, ఒక తెల్ల బుక్ తీసుకొని వెళ్తారు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు పిల్లలు. స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పుస్తకంలో ఏం కనపడాలి నీకు? వెళ్ళే ముందు ఏ తెల్ల పేపర్లు ఉన్నాయో వచ్చేటప్పుడు కూడా అదే తెల్ల పేపర్లు ఉన్నాయో అనుకోండి. అర్థం ఏంటి చెప్పండి? వీడు సరిగ్గా వినట్లేదు, వీడికి ఏం అర్థం కాలేదు. అర్థమైతే పాయింట్ రాస్తాడు అక్కడ. కొంతమంది కాలేజెస్లో చూడండి, లెక్చరర్ చెప్తుంటే కొన్ని స్టార్క్ పాయింట్స్ ఉన్నప్పుడు వెంటనే రాస్తారు, దాన్ని రాయాలి. మీరు బైబిల్ని జస్ట్ అలా వినేసి వెళ్ళిపోతే కుదరదండి. మీరు ప్రతిదాన్ని కూడా రాసుకోండి, మీ బైబిల్లో మీరు రాసుకోండి. అసలు మీ బైబిల్ తెరవంగానే ఒక గ్రంథం తీయగానే అక్కడ ఏ రాజు ఉన్నాడు, అతను ఎప్పుడు పుట్టాడు, ఆ గ్రంథం ఏంటి, ఆ గ్రంథంలో ముఖ్యాంశాలు ఏంటి, మీ బైబిల్ చూస్తే అర్థమైపోవాలి. దేవుడు ఒక బైబిల్ గ్రంథపు పుట్టని యవాషు చేతికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నారు చూడండి. వారు అతను ఏం చేశారట? పట్టాభిషిక్తుడిగా, అంటే రాజహోదాని ఇచ్చాడు, పట్టాభిషిక్తుడిగా చేసి చప్పట్లు కూడా కొట్టారట. ఎవరికి చప్పట్లు కొట్టారట? యవాషుకి చప్పట్లు కొట్టి, రాజు చిరంజీవి అగునుగాక. ఏమగునుగాక? చిరంజీవి అగునుగాక. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను మీకు? 7 సంవత్సరాలు. అప్పటికంతే. ఎన్ని సంవత్సరాలు అని చెప్పుకున్నాం? సరిగ్గా 7 సంవత్సరాలు. అతి పిల్లడు ఇక్కడ ఎవరైనా ఉన్నారు నాన్న? 7 సంవత్సరాల పిల్లలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇంకా అలాగంటే పెద్దోళ్ళేనా? 7 సంవత్సరాల పిల్లలంటే వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ జీవితం ఎంత? ఏరా నువ్వు లేవా? నీకు ఎంత వయసు? వీడికి 13 అంటే ఈడే చిన్నగా కనపడుతున్నాడు. ఇక 7 సంవత్సరాలు అంటే మరి ఇంకెంత చిన్నోడు అయి ఉంటాడో ఆ వయసులో మనకు తెలియదు. అంత చిన్న పిల్లోడు. మీకు మరింత స్పష్టత కావాలంటే అతని వయసు ఎలాగండి మేము ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇది ఇలానే పట్టుకోండి, ఇది మూసేయకండి. ఏ గ్రంథం మూసేయకండి? రాజుల 2వ గ్రంథం అస్సలు మూసేయకండి. ఇది మూసేయకుండా ఇందాక మనం వచ్చిన ఇదే దినవృత్తాంతాలకు మళ్ళీ వద్దాం. వెంటనే అలా వెళ్ళి అలా వచ్చేద్దాం. ఇది మూసేయకండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 24:1 చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చదవక. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు, అంటే అతను రాజు అయినప్పుడు
అంతే అంతే, అతని వయసు అంతే, 7 ఏళ్ళే. 7 ఏళ్ళ అతి పిన్న వయసు కూడా ఆయన. ఏ 2వ తరగతో 5వ తరగతి, 5 ఏళ్ళ కదమ్మా 1వ తరగతికి, అంతేనా? 1వ తరగతికి ఎంత వయసు ఉంటుందమ్మా ఇప్పుడు పిల్లలకి? 6 ఏళ్ళు. 6ఏనా? 6. 7 ఏళ్ళు అంటే ఎన్నో తరగతి? 2nd క్లాస్. స్లేట్ పట్టుకొని స్కూల్కి పోవాల్సిన పిల్లోడు, పలక పట్టుకొని స్కూల్కి పోవాల్సినోడు రాజదండం పట్టుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు ఆ కృపను ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? యెహోవాషుకి ఇచ్చాడు. ఎంత గొప్ప కృప! అసలు ఆ వయసులో నిన్ను మనల్ని అయితే కనీసం కాలేజీ గడపలు కూడా తొక్కనీరు, మన ఎమ్మెల్యే దగ్గరికి మెట్టు కూడా తొక్కనీరు. ఆ వయసులో సకల ప్రజలకి, వృద్ధులకి, ముసలోళ్ళకి, మొత్తకోళ్ళకి అందరికీ రాజయ్యి కాళ్ళు కింద పెడితే కింద ఫ్లోర్ కూడా అందదండి గట్టిగా. అవునా చెప్పండి? ఆ వయసు పిల్లలకి ఫ్లోర్ అందిద్దండి కింద. మీ దగ్గర 7వ తరగతి పిల్లలు ఉంటే, అదే 2వ తరగతి పిల్లలు ఉంటే మీ ఇంట్లో కుర్చీ మీద కూర్చోబెట్టండి, అట్లాంటి కుర్చీ మీద అందిద్ది ఆడికి ఫ్లోరు. ఊగులాడుతూ ఉంటాయి కాళ్ళు 2. రాజసింహాసనం అంటే ఇంకా ఎత్తుగా ఉంటుంది. రాజసింహాసనం ఇంకా చాలా బలంగా, దృఢంగా, హైట్గా ఉంటుంది. దావీదు మహారాజు కూర్చున్న సింహాసనం అది సామాన్యమైన సింహాసనం కాదు. దావీదు మహారాజు లాంటి అతి గొప్పవారు కూర్చున్నటువంటి ఆ సింహాసనం మీద కూర్చోబెడితే బాస్పట్లు వేసుకొని కూర్చోవాలని నన్ను అడిగితే ఆ సింహాసనం మీద ఎవరు? యెహోషు. దేవుడు అంత మంచి కృపనిచ్చాడే, రాసుకోలేడని. మీకు యెహోషు దగ్గర దేవుడు ఎంత గొప్ప పని చెప్పాడో చెప్పమంటారా? మిగతా రాజులైతే ధర్మశాస్త్రాన్ని రాసుకోవాలి, రాజు అయిన తర్వాత. ఈయన రాసుకోలేడు పాపం, రైటింగ్ రాదు, చిన్నపిల్లోడు ఇతను. ఇక అర్థమవుతుందా? మనకి ద్వితీయోపదేశకాండం పోతే రాజు అయిన వ్యక్తి ఏం చేయాలో అక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 17కి రండి. అటు ఇటు తిరుగుదాం, లేఖనాల్లోనూ అటు ఇటు తిరుగుదాం మనం. దినవృత్తాంతముల ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 18వ వచనం. ఎవరతడు? రాజవ్వబోతున్న అతడు, రాజైన అతడు, సింహాసనం మీద కూర్చున్న అతడు రాజసింహాసనం ముందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకులు స్వాధీనములో ఉన్న గ్రంథశాస్త్రమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకోవాలి. ఏం రాసుకోవాలటండి? ఒక ప్రతిని తన కోసం రాసుకోవాలి. ఒక ప్రతిని అంటే అర్థం ఏంటంటే, ప్రతి అంటే తెలుసా? ప్రతి చూసి రాసుకోవాలంతే. చిన్నప్పుడు మనం రాసుకుంటాం కదా, చిన్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ మనకు రాకపోతే లెక్కలు ఎదుటోళ్ళ పుస్తకంలో చూసి ఈ పుస్తకంలో దింపేయటమే, పెన్ను పెట్టేసి. దాన్ని నకలు అంటారు, దాన్ని ప్రతి అంటారు. ఇప్పుడున్న ఆధునిక పరిభాషలో చెప్పాలంటే జిరాక్స్. ఇప్పుడున్న ఆధునిక భాషలో ఏం చెప్పొచ్చు మనం? జిరాక్స్ కాపీ అంటాం. అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చూసి రాయటం. ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథమును చూసి రాసుకోవాలి. మళ్ళా చదవండి ఆ మాట. అతడు రాజసింహాసనం ముందు ఆసీనుడై ఆ తర్వాత లేవీయుల యొద్దనున్న ధర్మశాస్త్ర గ్రంథమును తెప్పించుకొని, చదవండి, పోయి స్టాప్ అయిపోయారే. ఆ ధర్మశాస్త్రమందు ఒక ప్రతిని తన కొరకు తనే రాసుకోవాలి. రాయించుకోవటం కాదు. మన దగ్గర అయితే హోంవర్క్ మన ఇంట్లో మన అమ్మ చేసిద్ది. పిల్లోడికి ఈపైనా ఏమన్నా మూత మోగిద్దని. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు హోంవర్క్ చేశారమ్మా? చిన్నప్పుడు చేస్తారు, ఎందుకు చేయరు? ఆయన సగం చెడగొట్టేది నువ్వే కదా. ఆయన ఎక్కడ చేసుకొని ఇస్తా? ఎక్కడ నీ బంగారు బిడ్డ వీపు కందిపోద్దానని నువ్వు ఈవిడే దగ్గరుండి ఆ కాకి రైటింగ్ రాసిద్ది ఈవిడే. మళ్ళీ డౌట్ రాకూడదు. పెద్ద తెలివిగల అనమాట మనం. పెద్ద మంచి మెచ్యూర్ రైటింగ్ ఉంటే గుర్తుపట్టేస్తారు కదా. ఇంకా వాసిపోయిద్ది అడిగి మళ్ళీ, ఎరా మీ అమ్మ చేత రాయించావని. ఈవిడే కష్టపడి పొద్దున్నే లేచి ఈడు బుక్ తీసుకొని ఆ కోడ్ గీకినట్టు గీకేసేసి హడావుడిగా పాపం. వాడు రాయంది నువ్వు రాసినట్టుగా చూపిస్తావు. వాడు పెద్ద అయిన తర్వాత నువ్వు పెట్టని సంతకం వాడు పెట్టినట్టుగా పెడతాడు ప్రోగ్రెస్ కార్డులో. అంతే కదా. ఇప్పుడు నేను చిన్నప్పుడు ప్రోగ్రెస్ కార్డు చూడండి, ప్రోగ్రెస్ కార్డులో అమ్మా నాన్న సంతకాలు కొంతమంది పెట్టిరండి. మార్కులు చూస్తే వాసిపోద్దాడు కానీ చావగొట్టేస్తారని చెప్పి ఈడే వాళ్ళ అమ్మలాగా కోడ్ రైటింగ్ ఈడు మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర నేర్చుకున్నదే నీకు అప్లై చేస్తున్నాడు పెద్ద అయిన తర్వాత. అంతే సింపుల్. అలాగా రాయటం కుదరదు, అలాగా చేసుకోవటం కుదరదు. నీకు నువ్వే రాసుకోవాలి. రాజైన వాడే రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? ధర్మశాస్త్రం. మరి ధర్మశాస్త్రం రాయాలంటే ఒక రోజులో అయిద్దా, ఒక రాత్రిలో అయిద్దా? రోజులు పెన్నులు ఉన్నాయా? రోజులో పేపర్లు ఉన్నాయా?
లేవు. ధర్మశాస్త్రం అంటే మొత్తం ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు మొత్తం 160,000 పదాలు అవి. ఎన్ని పదాలండి? ఎన్ని రోజులు పట్టిద్దో తెలుసా మీకు రాయటానికి? ఈ మధ్య ఎవరో దుబాయ్ దేశంలో మొన్న ఎవరో పెట్టారు నాకు పోస్టు. ధర్మశాస్త్రం మొత్తాన్ని, అంటే ధర్మశాస్త్రం అంటే ఆదికాండం నుంచి సామెతల వరకు అట, సుమారుగా సామెతల వరకు హ్యాండ్ రైటింగ్ రాశాడట. హ్యాండ్ రైటింగ్ అంటే చూసి ఆది అందు దేవుడు భూమి అలా హ్యాండ్ రైటింగ్ రాశాడట. ఎన్ని సంవత్సరాలు పట్టింది నాయన అంటే 7 సంవత్సరాలు పట్టిందట. హ్యాండ్ రైటింగ్ రాయడానికి 7 సంవత్సరాలు. కరెక్ట్. ఇంత పెద్దగా ఉందండి అది హ్యాండ్ రైటింగ్, ఇంత పెద్ద ప్రింట్. ధర్మశాస్త్రంలో ఉన్న పదాలు 160,000 పదాలు. ఒక్కొక్క పదం రాయాలంటే బాల్ పెన్లు కాదు ఆ రోజుల్లో ఉన్నదే, బాల్ పెన్స్ కాదు కదా. ఎలా స్టైల్గా రెనాల్డ్ లాగా వెళ్ళిపోవటానికి ఏమున్నాయి మంచి మంచి పెన్ కంపెనీస్ ఏమున్నాయి? మాంటెక్స్, మా చిన్నప్పుడైతే మాంటెక్స్, మెగాటాప్ అని రకరకాలు ఉండేవి. రెనాల్డ్ అని అవి కాదు కదా ఆ రోజుల్లో పెన్నులు. ఆ రోజుల్లో పెన్నులు ఏంటి? పావురపు ఏకలు, పావురపు రెక్కలు ఇరిచేసి వాటిని తీసుకొని వెళ్ళి సిరాలో ముంచి ఒక్కొక్క పదం రాసేటప్పటికి మన పేజీ రాసేదామని ఒక పదం కూడా రాయలేరు వాళ్ళు. 160,000 పదాలు రాయాలంటే కనీసం 6 నెలలు పట్టిద్దండి. ఎన్ని నెలలు? హోంవర్క్ రాయడానికి ఎన్ని నెలలు పట్టిద్ది? 6 నెలలు. ఎందుకో తెలుసా? దేవుడు 6 నెలలు రాసుకోరా, నువ్వే రాసుకోరా అని ఎందుకు చెప్పాడు తెలుసా? చదివిన దానికంటే రాస్తూ చదివింది ఎక్కువ గుర్తుంటుంది. మీకు అందరికీ తెలుసు. డిక్టేషన్ అని ఇచ్చేవాళ్ళు మనకి చిన్నప్పుడు. ఇచ్చేవాళ్ళు. డిక్టేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఏరా హోంవర్క్లు 1 ఎక్కం 10 సార్లు రాయమనేవాళ్ళు చిన్నప్పుడు. 10వ ఎక్కం 20 సార్లు రాయమనేవాడు. ఎందుకు అన్నిసార్లు రాపిచ్చేవాళ్ళు? సమ్మర్ హాలిడేస్కి కూడా ఖాళీలు ఇచ్చేవాళ్ళు కాదండి. వేసవి కాలం సెలవులు కూడా వేమన పద్యాలు 100 సార్లు రాయమంటారు అంతే, సింపుల్గా. ఎందుకంటే అలా నువ్వు రాయటం ద్వారా, అలా నువ్వు చదవటం ద్వారా, రాస్తూ చదవటం ద్వారా ఎక్కువ గుర్తుంటుంది నీకు. 3 విషయాలు చెప్తా చదివే పిల్లలకి. చదివితే ఏది ఎక్కువ గుర్తుండదు, రాస్తూ చదివితేనే ఎక్కువ గుర్తుంటుంది. అందుకని దేవుడు అన్నాడు, రాయండి, మీరే రాసుకోండి. రాజులారా, సింహాసనం ఎక్కుతున్న రాజులారా, ఎవడో రాసి మీకు ఇవ్వటం కాదు, మీరే రాసుకోండి. మీరే రాసుకొని మీరే చదువుకోండి. అప్పుడు మీకు గుర్తుంటుంది. నా ప్రజల్ని ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానం మీకు వచ్చిద్ది. అది దేవుడు ఉద్దేశం. ప్రతి రాజు రాయాలి. కానీ ఈ చిన్నోడి చేత దేవుడు రాయించలా. ఎందుకు రాయించలేదంటే మీకు చెప్పాను. ఎందుకు రాయించలే? ఎంత వయసు? 2వ తరగతి పిల్లోడు. రాయటం రాదు, అక్షరాలు తిరగవు, హిబ్రూ ఆల్ఫాబెట్స్ అసలు తిరగవు. తెలుగే కష్టం, ఇంకా రౌండ్గా ఉంటాయి మనవి, అవి ఇంకా స్క్వేర్ టైప్లో ఉంటాయి, తిరగవు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, సరే నువ్వు ఆగు, నువ్వు అలానే ఉండు, నువ్వు రాయమాకలే అని డైరెక్ట్గా ధర్మశాస్త్రపు గ్రంథాన్ని రాసే పని లేకుండా అతను చేతులు పెట్టేశాడండి. చేతులు పెట్టేశాడు. వర్క్ బర్డెన్ తగ్గిస్తున్నాడు రాజుకి. ఇక్కడ దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడో చూడండి. ఒక వ్యక్తి గురించి ఎంత ఆలోచిస్తున్నాడో చూడండి. దేవుడు అంటే మన గురించి బాగా ఆలోచించేవాడండి. నువ్వు సమర్థుడవా కాదా, నీ శక్తికి మించిన పని ఆయన ఎప్పుడు పెట్టాడు. ఒక మాట అంటాడు కదా కొరింథీ పత్రికలో, ఏమంటాడు? మీరు మొయ్యలేనంత బరువుని దేవుడు మీ పైన మోపడు. యెహోషువ రాయలేడని దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు ఇక్కడ ఏం చేశాడు మనకి? ఇందాక మనం చదువుతున్న గ్రంథంలో మళ్ళా రండి అక్కడికి. అధ్యాయం గ్రంథం మళ్ళీ మనం ఒకసారి ప్రజలకు గుర్తు చేయండి అమ్మా. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద మంచి కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికి ఇచ్చేశారు. నకలు రాయటం ఏం లేదు, ఇక డైరెక్ట్గా ఇచ్చేశారు. చేతికి ఇచ్చిన తర్వాత వారు అతని పట్టాభిషిక్తుని చేసి చప్పట్లు కొట్టి, రాజు చిరంజీవి అగునుగాక. ఏమగునుగాక? చిరంజీవి అగునుగాక. లాంగ్ లైఫ్ టు కింగ్, ఎక్కువ కాలం బ్రతుకునుగాక. చిరంజీవి ఆ పదానికి మీకు అర్థం తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. విడమర్చి చిరంజీవి అంటే అర్థం ఏంటి? చిరకాలము జీవించాలి. చిరకాలం అంటే మన భాషలో చెప్పాలంటే నిండు 100 ఏళ్ళు వర్ధిల్లు నాయన అని మనం ఇచ్చే ఆశీర్వాదమే అది. రాజు చిరంజీవి అగునుగాక. మీరు చూడండి, రాజులందరికీ ఈ మాట ఖచ్చితంగా ఉంటుందండి. ఏ మాట? రాజు చిరంజీవి అగునుగాక. ఎవరితో చెప్తున్నారు ఇప్పుడు ఈ మాట? యెహోషువతో చెప్తున్నాడు. ఇదే మాట ఇంకొక ఆయనకు కూడా చెప్పాడు. ఇదే రాజుల గ్రంథం ఒకసారి తీయండి, మొదటి గ్రంథం తీయండి. ఇప్పుడు మనం 2లో ఉన్నాం కదా. ఇదే రాజుల మొదటి గ్రంథం
1వ అధ్యాయం. ఇక్కడ కూడా బుడ్డోడు ఉంటాడు, చాలా చిన్నపిల్లోడు. ఇతను కూడా 13 సంవత్సరాల చాలా చిన్నపిల్లోడు. 1వ అధ్యాయము 38వ వచనం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 38. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, కెరెతీయులను, పెలెతీయులను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనుని ఎక్కించి గీహోనుకు తీసుకొని రాగా, యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా, ఇందాకేమో చప్పట్లు కొట్టారు, ఇక్కడేముదారు? బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక. ఇందాకేమన్నారు? యోవాషు దగ్గర ఇందాకేమన్నారు? రాజు ఏమగునుగాక? చిరంజీవి అగునుగాక. అప్పుడు అతనికి వయస్సు ఎంత? ఆ మాట అనే సమయానికి అతని వయస్సు ఎంత? 7 ఏళ్ళు. ఇప్పుడు ఇక్కడేమంటున్నారు? సొలొమోన్ని చిరంజీవి అగునుగా. ఈ మాట అనే సమయానికి ఇతని వయసు ఎంత? 13, 14, 15 సంవత్సరాల లోపల కుర్రోడు. అంటే ఈ మాట అనే సమయానికి ఒక ఆయనకి 13 ఏళ్ళు, ఇంకొక ఆయనకైతే 7 ఏళ్ళు. ఇద్దరికి ఉపయోగించిన మాట ఏంటి? రాజు చిరంజీవి అవ్వాలి. రైట్. ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరూ ప్రజలందరూ చిరంజీవి అగునుగా కానీ దీవిస్తే వీళ్ళిద్దరు ఎంతకాలం బతికారు తెలుసా? 50 ఏళ్ల లోపలే బకెట్ తన్నేశారు ఇద్దరు. ఎన్నేళ్లలోపు? చిరంజీవి కాదు, అల్పజీవులుగా మిగిలిపోయారు. ఇందాక మీకు చెప్పాను యోవాషు ఎన్నేళ్ళప్పుడు రాజేయడని చెప్పాను ఇందాక మీకు. 7 ఏళ్ళు కదా. ఎన్నేళ్ళకి చచ్చిపోయాడో చూద్దామా? రాజుల దినవృత్తాంతాల గ్రంథాన్ని ఇందాక మనం ఎక్కడ ఆగామో అక్కడికి రండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయం 25. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనం చదవండి అక్క. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడి మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా ఏ హత్య దోషమట? ప్రాణహత్య దోషమును నిమిత్తము, చదవండి గట్టిగా, అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడి పడక మీద ఉండగా అతన్ని చంపేశారు. ఎవరిని చంపేశారు? చంపేశారు. సరే, రైట్. చంపబడుతున్నప్పుడు అతని వయస్సు ఎంత? ఇప్పుడు మళ్ళీ ఇదే 24వ అధ్యాయం 1కి మళ్ళా రండి పరిగెత్తుకుంటా. ఇదే 24వ అధ్యాయం 1కి మళ్ళా రండి. ఇందాక మీరు చంపారని చదివారు కదా, ఆ ఇన్సిడెంట్ జరిగే సమయానికి ఇతని వయసు ఎంతో చూడండి. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడుగలవాడై యెరూషలేములో 40 ఏండ్లు అంటే ఎంతండి? 40 అంటే ఎంతండి? 40 ఏళ్ళు ఏలాడు. తర్వాత ఏం చేశారు? అతన్ని చంపేసి. ఏలబడే సమయానికి ఇతని వయసు ఎంత? 7 + 40 ఎంత? 47 ఏళ్ళకి చచ్చిపోయాడు. ఎవరు? ఎన్ని ఏళ్ళకి చచ్చిపోయాడు? 47 ఏళ్ళకి చచ్చిపోయాడు. ఎందుకు? ఇందాక ప్రజలందరూ ఏమని చెప్పారు? యాజకులు ఏం చెప్పారు? మరి ఎందుకు చిరంజీవి కాలేకపోయాడు? సరే, ఇందాకడికి వద్దాం. సేమ్ సొలొమోన్ దగ్గర కూడా అది చూడండి. ఎన్ని సంవత్సరాలు సొలొమోన్కి రాజే సమయానికి ఇందాక మనం చదువుకున్నాం? 13, 14 సంవత్సరాలు. ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడే రాజయ్యాడు కాబట్టి. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు సొలొమోను కూడా? చెప్పాలి, మీరు చెప్పాలి. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? హౌ మెనీ ఇయర్స్ సోలమన్ వాజ్ రూల్డ్ అమాంగ్ ద జెరూసలేం? 40 ఏళ్ళే. సౌలు 40 ఏళ్ళు, దావీదు 40 ఏళ్ళు, సొలొమోను కూడా 40 ఏళ్ళే. ఇద్దరు 40, యోవాషు కూడా 40. మీకు పెద్ద లెక్కలో కూడా కన్ఫ్యూజ్ కావద్దు. మీ స్థితిని కూడా అర్థం చేసుకొని దేవుడు రౌండ్ ఫిగర్ చేశాడు పాపం ఇక్కడ. మళ్ళీ 37, 36 అంటే లెక్కలు ఇటర్లు ఎక్కడ పొరపడతారోనని 40 అంతే. అతను ఎక్కే సమయానికి వయసు ఎంత అని చెప్పుకున్నాం? 13, 14 మొత్తం కలపండి. 40 + 14 కలపండి ఎంత? 50. చచ్చిపోయాడు. 47 ఏళ్ళకు ఒక ఆయన చచ్చిపోయాడు. 55 ఏళ్ళ లోపు ఇంకొక ఆయన చచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ చచ్చిపోవటానికంటే ముందు ప్రజలు ఒక మాట అన్నారు. చెప్పాలి, ఏమన్నారు? రాజు. ఎందుకు మరి వీళ్ళు అల్పజీవులుగా చచ్చిపోయారు అంటే, ఒక యాజకుడు చిరంజీవి అగునుగాక అంటే అవడా? ప్రజలందరూ కలిసి ముక్త కంఠంతో చిరంజీవి అగునుగాక అంటే వాళ్ళు అవరా?
యాజకులన్నా, ప్రవక్తలన్నా, ప్రజలన్నా, ఎంతమంది దీవెనలు ఇచ్చినా, ఎంతమంది ఆశీర్వచనాలు ఇచ్చినా, ఎంతమంది ఆశీర్వాదాలు ఇచ్చినా ఒక వ్యక్తి చిరంజీవి కాడా అంటే కాడు. కానుగాక కాడు. ప్రవక్తలు ఇస్తేనే కాలేదు ఇక్కడ. ఎవరిస్తేనే కాల? సొలొమోను చిరంజీవి అగునుగాక అన్నోళ్ళు ఎవరో తెలుసా మీకు? నాతాను లాంటి మహాప్రవక్త, సాదోకు లాంటి మహాయాజక గోత్రికులు. అవలా నీ జీవితంలో కూడా అంతే. మనల్ని కూడా అప్పుడప్పుడు కొంతమంది కాలమైన దండం పెడితే నిండు నూరేళ్ళు వర్ధిల్లు బాబు అంటుంటారు కదా. పెళ్లి చేసుకున్న కొత్తలో భార్యాభర్తలు ఇద్దరు పెద్దల కాలమైన పెడితే నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా అంటారు. ప్రవక్తలంటే కూడా కొన్నిసార్లు జరగదు అదే. ఎందుకో చెప్పమంటారా? ఎవరో ప్రార్థన చేస్తేనో, ఎవరో ఆశీర్వచనాలు ఇస్తేనో, ఎవరో దీవెనలు ఇస్తేనో నువ్వు నిండు నూరేళ్ళు బతకవు. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలంటే వాక్యం అనే ఆ జీవాన్ని నీవు అనుక్షణం తింటూ ఉండాలి, ఆ ఫలవృక్షాన్ని. ఒకసారి మీరు అందరూ కూడా సామెతల గ్రంథం తీయండి. నిండు నూరేళ్ళు బ్రతకాలంటే ఒక మనిషి ఏం చేయాలి? 4వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 13. ఇందాక మీకు మాట చదివి వినిపించాను. హెబ్రీ 2:1 ఏమని చదివారు మీరు? మీరు వినిన సంగతులను విడిచిపెట్టి అన్నాడు కదా. విడిచిపెట్టి ఇక్కడ అదే అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు. ఇక్కడ సామెతల గ్రంథము 4:13 చదవండి. ఉపదేశమును మీరేం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. అది మీకు నిండు నూరేళ్ళు బతకాలంటే ఆశీర్వచనాలు కాదు బిడ్డ. ఎవరో ప్రవక్తలు వచ్చి నీ పైన ఒలీవ తైలం రాసి నీ గురించి ప్రజలందరూ చుట్టూరు చేరి మోకాళ్ళ మీద కూర్చొని నీ మీద ప్రార్థిస్తే కూడా జరగదు అది. నీవు నిండు నూరేళ్ళు ఉండాలంటే నువ్వు పాటించాల్సింది, ఆచరించాల్సింది ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకోవాలి. విడిచిపెట్టకూడదు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేన్ని గట్టిగా పట్టుకోవాలి? ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోలేకపోయాడు యెహోషు, పట్టుకోలేకపోయాడు సొలొమోను. ఇందాక ధర్మశాస్త్రం చేతికి ఇచ్చాడు అన్నారు కదా. ఎందుకు ఇచ్చాడు తెలుసా చేతికి? నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు, అది నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఇంకో మాట అన్నాడు తెలుసా? యూదులలో ఎవ్వనిని నువ్వు బానిసగా చేసుకోకూడదు అన్నాడు. నీ పొరుగు వాని మీద హత్యాయత్నం చేయకూడదు అన్నాడు. అలాంటిది ఏం చేశాడు తెలుసా మీకు యెహోషు? ప్రవక్త కుమారుని రాళ్ళు తీసుకొని కొట్టి చంపాడు జకర్యాని. యెహోయాదా కుమారుణ్ణి రాళ్ళు తీసుకొని నటి రోడ్డు మీద చంపేశాడు. సొలొమోను ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏ అన్య వివాహాలు అయితే చేసుకోవద్దన్నాడో ద్వితీయోపదేశకాండంలో చాలా స్పష్టంగా మరి రాశాడు కదా. ద్వితీయోపదేశకాండం మరి రాసేటప్పుడు ఆ వచనం రాసి ఉంటాడు కదా, ఆ అధ్యాయం కూడా రాసి ఉంటాడు కదా కాపీ రాసుకునేటప్పుడు. మరి ఎందుకు ఆ అధ్యాయం తన మైండ్లో పడలేదు? ఈరోజు మీ అందరినీ దేవుడు లెక్క అడుగుతాడు. మీ దగ్గర ఉన్న గ్రంథంతోనే మీ అందరినీ దేవుడు రేపొద్దున లెక్క అడుగుతాడు. చూసుకోండి. యెహోషు, సొలొమోను రాసిన తమ గ్రంథాలని, చదివిన తమ గ్రంథాలు విడిచిపెట్టేశారు. ఇక్కడ అదే అంటున్నాడు. ఉపదేశమును విడిచిపెట్టకుండా చదవండి, దాన్ని గట్టిగా పట్టుకొని అది నీకేమిచ్చింది? జీవం. అది జీవం. చిరంజీవి, జీవి అన్నాడు కదా, జీవి. ఆ జీవిగా నువ్వు మారాలంటే, ఆ జీవం నీకు రావాలంటే నువ్వు ఉపదేశాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు. ఈరోజు మీరు అందరూ వాక్యాలు వింటున్నారు, ఎందరో సేవకులు. మొన్న సోదరులు ఎవరు మహేంద్ర గారు వచ్చినట్టున్నారు, చక్కగా చాలా అద్భుతంగా జరిగినట్టుంది. అంజిబాబు అన్న నాకు షేర్ చేశాడు వాటిని. మంచి మాటలు చెప్పుకుంటారు, పట్టుకుంటున్నారు గట్టిగా. వారం వారం మీరు ప్రసంగాన్ని గట్టిగా పట్టుకుంటున్నారా? పట్టుకొని వదిలేస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. అప్పుడప్పుడు మన కాలువలో కొట్టుకుపోయేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని తాళ్ళు మనకు అడ్డుపడుతూ ఉంటాయి కదా. తాళ్ళు కొన్నిసార్లు నువ్వు పట్టుకోవాలి అక్కడ గట్టిగా. కొన్నిసార్లు మర్రి చెట్ల తోడలు, ఇవన్నీ నువ్వు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకోవాలి. వాటిని పట్టుకోకపోతే ఏమైపోతా? ఈ లోకం అనేది పారే బురద లాంటిది, కొట్టుకొని పోతావు. నీకు అందిన వాక్యాన్ని ఖచ్చితంగా నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఏనా? అదిగోండి, విన్నది కనుక ధ్యానించకపోతే, విన్నదాన్ని కనుక పట్టించుకోకపోతే 48 గంటల్లో ఆ విన్నది మన మైండ్లో నుంచి వెళ్ళిపోద్దట, డిలీట్ అయిపోద్దట. అంటే మనం ఈ లోపల ఏం చేయాలి? అందుకని టీచర్లు కూడా ఇందాక చెప్పారు చిన్నప్పుడు, ఆ రోజు చెప్పింది ఆ రోజే హోంవర్క్ ఎందుకు ఇస్తారు? నువ్వు ఇప్పటికీ కూడా మర్చిపోకూడదు. అందుకనే మీ జీవితాల్లో మీరు ప్రసంగాన్ని గట్టిగా పట్టుకుంటున్నారా లేదో చూడండి. ద్వితీయోపదేశకాండం మరో మంచి మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండము
4వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడు, నువ్వు ఏవైతే కన్నులారా చూసావో చెవులారా విన్నావో వాటిని మర్చిపోవద్దు. వాటిని హోంవర్క్ చేయి, మర్చిపోవద్దు. అవి నీ జీవితకాలం అంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును జాగ్రత్త పెట్టుకో. ఎంతకాలం తొలగిపోకూడదట? జీవితకాలం. మన స్కూల్లో చేసే కొన్ని వర్క్స్ ఆ ఒక్క ఏడాది గుర్తు పెట్టుకుంటే చాలా, ఆ తర్వాత ఏడాది మనకు అవసరం లేదు. అవి అవునా కదా? స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ ఏడాది సిలబస్ ఆ ఏడాది మనసులో ఉంటే చాలు. ఆ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇక మనకు ఆ పద్యంతో పని లేదు, ఆ పాఠంతో మనకి ఇక పని లేదు. కానీ బైబిల్ అలాంటిది కాదట. జీవితకాలం గుర్తుపెట్టుకోవాలట, జీవితకాలం ధ్యానించాలట. ఇంకా చదవండి, దాని కింద ఇంకేమన్నాడు చదవండి. జీవితకాలము నీ హృదయములో తొలగిపోకుండానట్లు నీ మనస్సును జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇంకా నీ కుమారుల కుమారులకు నేర్పించు. ఎందుకో తెలుసా? విన్నది ఎప్పుడు గుర్తుండేది అంటే ఎదుటోడికి అప్పచెప్పినప్పుడు గుర్తుండిద్ది. మీరందరూ మీ చిన్నప్పుడు పాఠాలు అందరూ పక్కన వాళ్ళకి అప్పచెప్పి ఉంటారు కదమ్మా. ఫ్రెండ్స్కి ఇచ్చి ఇదిగో ఇది చెప్తాను నేను, తప్పు ఎక్కడ ఉంటే చెప్పే అంటుంటాం. మనకి వాక్యం గుర్తుండాలంటే మీరు చిన్నప్పుడు స్కూల్లో పాటించినవి మీ జీవితంలో కూడా పాటించండి. ఒకటి రాయండి, రెండోది ఎదురు వాళ్ళకి మీరు ఏం చేయాలి? చెప్పాలి. చెప్పినప్పుడు గుర్తుంటుంది విషయం. మీరు కూడా ఈ వారం వాక్యం విన్నారనుకోండి, దీన్ని మర్చిపోమాకండి. మీకు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా క్రైస్తవ స్నేహితులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఇదిగోరా సొలొమోన్, ఇదిగోరా యవాష్ ఇలా అన్నారట ప్రజల వాళ్ళ గురించి, కానీ వాళ్ళ జీవితాలు ఇలా ముగిసిపోయినాయట. కారణం ఏంటో తెలుసట నీకు? వాక్యమును వాళ్ళు గట్టిగా పట్టుకోలేదట. ఇది మీరు కూడా విడిచిపెట్టకూడదంటే మీరు కూడా మీరు ఏం చేయగలగాలి? పక్కన వాళ్ళకి చెప్పగలగాలి. కాబట్టి మీ జీవితాల్లో ఎవరో ప్రార్థనలు కాదు, ఎవరో ఆశీర్వచనాలు కాదు, కానీ మీ జీవితం సుభిక్షంగా జీవంతో కూడుకొని ఉండాలంటే ఆయన ఉపదేశాలు మీరు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. యెహోషువ కూడా అదే చెప్తాడు. ఎక్కువ అంటాడండి ఆయన. మీరు ఎట్లా పట్టుకోవాలని చెప్తూ ముగించేస్తాను సమయం, ఎందుకంటే 11:03 అయింది. అంటే నేనైతే 9:20 కొంచెం మీ అందరికంటే ముందు వచ్చేది తెలుసా మీకు? నేనేదో మీ అందరికంటే గొప్ప ఉండని చెప్పట్లా. నాకు రాత్రి చాలా మీటింగ్లు ముగించుకొని నేను పనుకునేటప్పుడు తెల్లారు 4 అయింది, నిద్ర లేదు. ఆవిడిచ్చుకుంటే తెల్లారు వచ్చేసాను ఇంక గబక్కన. ఇంట్లో ఉంటే భయం, గబక్కన పనుకుంటే ఎప్పటికి నిద్ర లేగుస్తాను అని. తొందర రావాలి కదా సార్. నేను వచ్చానో నేను రాకపోయినా కానీ మీకంటూ క్రమశిక్షణ ఉండాలి. ఎంతమంది ఉండగలుగుతున్నారు 9:30 కల్లా చెప్పండి? మీరు లేకపోతే ఎలాగా? స్టూడెంట్స్ ముందు వస్తారా, టీచర్ ముందు రావాలి చెప్పండి? టీచర్ వచ్చేటప్పటికి అసలు స్టూడెంట్స్ లేదు గుడ్ మార్నింగ్ కూడా చెప్పాలా, అంత అలర్ట్గా ఉండాలా. మరి మీరు క్రమశిక్షణ నేర్చుకోవాలని కోరుకుంటున్నా. ఈసారి నెలకొకసారి వస్తుంటాను కదా, సంఘ క్రమశిక్షణ గురించి మనం వచ్చే నెల నుంచి కూడా మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలక చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండుము. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. నువ్వేం చేయాలట? బోధించాలట. ముందేం చెప్పాడు చెప్పండి? ముందు 7వ వచనంలో ప్రవర్తించాలన్నాడు. జాగ్రత్తగానండి. ఇందాక మీకు 7 చదివిపించా. 7లో ఏమన్నాడు? ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు కుడికి కానీ, అంటే ముందు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ఫస్ట్ నువ్వు ప్రవర్తనలో చూపించాలి. నువ్వు ప్రవర్తనలో చూపించిన తర్వాత 8వ వచనంలో ఏం చేయాలి? బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని నువ్వు ధ్యానించాలి. మెడిటేషన్ ఎప్పుడెప్పుడు ధ్యానించాలి? దివారాత్రము అంటే అర్థం ఏంటి? డే అండ్ నైట్. డే అండ్ నైట్ నీ బ్రెయిన్లో ఎప్పుడు ఏమవుతూ ఉండాలి? అది ఆర్పకూడదు. అది ఆర్పామంటే కష్టం. అప్పుడప్పుడు చూడండి, మీరు టిఫిన్ సెంటర్లకు వెళ్ళినప్పుడు కానీ, అంటే నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా, దోశలు వేసేవాళ్ళు కానీ టిఫిన్ సెంటర్లో అప్పుడు కానీ గ్యాస్ వాళ్ళు ప్రతి దోశ ఏం కానీ ఆపేరండి. ఇప్పుడు ఏం గమనించారా మీరు? వెలుగుతూనే ఉంటుంది అది. కింద నిప్పు ఎప్పుడు కూడా ఆ దోశలు వస్తుంటారు. కొన్నిసార్లు దోశ ఏం పడదు దాని మీద, ఖాళీగానే ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఆర్పరు. ఆ 3 లైట్గా అలా వేడిపెట్టి వదిలేస్తారు దాన్ని.
ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఆరిందంటే అది హీట్ అవ్వటానికి చాలా టైం పట్టిద్ది. అప్పుడు వచ్చిన కస్టమర్ వెయిట్ చేయలేడు. కాబట్టి అది ఎప్పుడూ కింద మంట ఎలా ఉంటుంది, వెలుగుతూనే 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 ఆ 3-4 గంటలు ఆ టిఫిన్ వర్క్ చేసినంతసేపు అది వెలుగుతూనే ఉండాలి. ఇది మీకు అర్థమైతే ఆరిపోయిన దీపాలు తొందరగా ఎలగవు. ఆరిపోకూడదంటే అనుక్షణం మీరు ఆరిపోకుండా వాక్యం అనే నూనె వేసి వెలిగించుకుంటూనే ఉండండి. ఈరోజు మనం 3 విషయాలు మనం చర్చించుకున్నాం. ఒకటేంటి, ఎంతమంది నువ్వు చిరకాలం ఉండాలన్నా నీవు ఉండలేవు. దేవుడు ఏం చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు. ఆ ప్రవర్తనలో మనం ఏమేం చేయాలి, 3 విషయాలు చెప్పుకున్నాం. ఏమేం చేయాలి, 1 రాయాలి, 2 ప్రవర్తించాలి, 3 బోధించాలి. ఇవి చేసిన వాడు తప్పిపోడు. యెహోషువ అందుకే తప్పిపోలేదు, మీకు అర్థం కావాలి. యెహోషువ గురించి ఈసారి ఇప్పుడు నేను చదువుకుందాం. 20 ఏళ్ళ కుర్రోడిగా ఉన్నప్పుడు మోషే దగ్గరికి వచ్చాడు. 110 ఏళ్ల వరకు ఎలా నమ్మకంగా ఉన్నాడు, ఎందుకు నమ్మకంగా ఉన్నాడు, ఎంతగా ఆయన పాపంలో పడిపోకుండా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు. తరువాయి తరగతుల్లో మనం ఖచ్చితంగా ధ్యానించుకుందాం. సమయం 11:06 అయింది, సరిగ్గా 35 నిమిషాలు. మీరు ఇక్కడి నుంచి మళ్ళీ చెప్తున్నాను, నా నుంచి ఎక్కువ మీరు కోరుకుంటే మీరు ఎర్లీగా రండి. అర్థమైందా? చెప్పారు కదా క్లియర్గా, ప్రతి నెల 2వ ఆదివారం వస్తా ప్రశాంతంగా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని 9:30 కల్లా వస్తే గంట సేపు ప్రశాంతంగా చెప్పుకోవచ్చు. రైట్, వెరీ గుడ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, 35 నిమిషాల పాటు మీ పిల్లలకి వాక్యాన్ని ధ్యానింపజేసాం. ఎందుకంటే మా తండ్రి గారి నోట నుంచి మేమందరం వినాలి, వారి నోట నుండి మేమందరం నేర్చుకోవాలి. మాకు కూడా నిద్రాహారాలు లేని పరిస్థితి, చాలా ప్రాంతాల నుంచి తిరిగి వస్తూ ఉండగా తండ్రి మీ చల్లని కృపను మాకు అనుగ్రహించండి. మా ప్రియులు అజ్బాబు అన్న గారు వారు చేస్తున్నటువంటి చక్కని ఎందరో కూర్చోబెట్టగలిగారు నాయన. నిజంగా నిన్న అంతమంది పాస్టర్లు 11-12 మంది పాస్టర్లు రాగలిగారంటే సామాన్యమైన విషయం కాదు. దాని వెనుక వారు ఎంతో కృషి పట్టుదల వారు చేశారు. మరి వారిని జ్ఞాపకం చేసుకోండి. అంజిబాబు అన్న గారిని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా నాయకులు, ప్రిన్సిపల్ గారు లోదరబాబు అన్న గారిని, వైస్ ప్రిన్సిపల్స్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ పెద్దల్ని, సంఘ నాయకుల్ని, కష్ట నష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మా తండ్రి గారి నోట నుంచి మరిన్ని సంగతులు మేము నేర్చుకునే గొప్ప ధన్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషం పిల్లలు.